बीआरएस के अरकान असेंबली की कांग्रेस में शमूलियत के मामले पर दो रियासती वज़रा कोमटिरेड्डी वेंकट रेड्डी और पूनम प्रभाकर ने दिलचस्प तबसरा किया। उन्होंने कहा कि बहुत जल्द बीआरएस एलपी कांग्रेस में जम हो जाने वाली है। इन वज़रा ने कहा कि बीआरएस के अरकान असेंबली रजाकाराना तौर पर कांग्रेस में शामिल हो रहे हैं, उन पर ना कोई दबाव है और ना ही वो किसी लालच में आ रहे हैं। दोनों वज़रा ने मीडिया से बात करते हुए कहा कि बीआरएस और बीजेपी को पार्टी इन्हिराफ पर बात करने का कोई अखलाकी हक हासिल नहीं है, क्योंकि बीआरएस ने अपने 10 साल दौरे हुकूमत में रियासत की अपोजिशन जमातों के कई अरकान को अपनी पार्टी में शामिल कर लिया था, जबकि बीजेपी कई रियासतों में दीगर जमातों के अरकान को खरीद कर हुकूमतें कायम की हैं। उन्होंने कहा कि कांग्रेस हुकूमत अपने वादे के मुताबिक इंतखाबी मंशूर में अवाम से किए गए तकरीबन वादों को पूरा कर लिया है। आइंदा माह 2 लाख रुपये ज़राई कर्ज की माफ़ी का वादा भी पूरा हो जाएगा। उन्होंने बीआरएस के कारगुजार सदर के टी रामाराव को इंतखाबी वादों की अमल आवरी से मुतालिक खुले आम मबाहिस का ఛాలెంజ్ किया। ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ సిబ్బందిని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని వాళ్ళకి 21% డిఏ ఇస్తూ పెండింగ్ బకాయిలైనటువంటి బాండ్లను విడుదల చేసినాం। వాళ్ళకి ఇప్పటికే 280 కోట్ల 80 కోట్లు ఇచ్చినాం। 200 కోట్లు ఈ నెలాఖరు లోపల వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటానికి కొద్దిగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడం వల్ల ఆలస్యమైంది, మన్నించాల్సింది ఆర్టీసీ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాం। ప్రకటించినటువంటి పెండింగ్ బాండ్లు తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది। 7 మాసాలు దాటి ఈ రోజు మనం 8వ మాసంలో కొత్త ప్రజా ప్రభుత్వంలో ఉన్నాం। మొట్టమొదటి స్కీము 2వ రోజే ఉచిత ఆర్టీసీ బస్సు చెప్పిన ప్రకారం ఇంధనమ్మ మాట ప్రకారం ఇవ్వడమే కాదు, ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తూ 60-70 కోట్ల మంది మహిళల్ని అక్కా చెల్లెలని ఉచితంగా వాళ్ళ గమ్య స్థానాలకు పోయొచ్చే విధంగా ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తూ ఇంకా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టీజీఆర్టీసీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ గారికి ఈ సందర్భంగా నల్గొండ ప్రజల పక్షాన